ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవటానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్‌లో చేసే కామన్ మిస్టేక్ ఏంటి అనంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించుకునే లేడీ డాక్టర్ దగ్గరో, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరో ట్రీట్మెంట్ చేపించుకుంటా, నెలల తరబడి అసలు వాళ్ళకి ఆ జీరో స్పెర్మ్ కౌంట్ కారణం ఏంటో తెలుసుకోకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా, టైమ్ అండ్ మనీని వేస్ట్ చేసుకుంటా ఉంటున్నారు. నేను నా ప్రాక్టీస్‌లో చూసిన ఒక కామన్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎగ్జాంపుల్‌ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. ఆ పేషెంట్‌కి ఎజోస్పెర్మియాతో, జీరో స్పెర్మ్ కౌంట్‌తో పిల్లలేక ఇబ్బంది పడతా, జస్ట్ వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించిన లేడీ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే, అసలు ఆ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ కూడా ఏంటో తెలుసుకోకుండా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ పాటు జీరో స్పెర్మ్ కౌంట్‌కి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చింది ఆ లేడీ డాక్టర్ ఆ పేషెంట్‌తో. నేను చూసిన ఒక పేషెంట్‌కి అతనికి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 3-4 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించిన లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ లేడీ డాక్టర్ అతనికి జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది అని చెప్పేసని, ఆ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ తెలుసుకోవటానికి వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్, హార్మోన్ టెస్ట్‌లు ప్లస్ సెమెంట్ టెస్ట్, స్కానింగ్ అన్ని టెస్ట్‌లు చేసి స్పెర్మ్ కౌంట్ పెరగటానికి మెడిసిన్స్ ఇస్తానని చెప్పేసని 2-3 ఇయర్స్ మెడిసిన్స్ వాడిచ్చారు జీరో స్పెర్మ్ కౌంట్‌కి. 2-3 ఇయర్స్ మెడిసిన్ వాడిన తర్వాత కూడా అతని స్పెర్మ్ కౌంట్ పెరగలేదు అని, ఆఫ్టర్ మెడిసిన్స్ వాడిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత నా దగ్గరికొచ్చి కన్సల్ట్ అయితే, అతనికి నేను క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు అతనికి టెస్టిస్ సైజు ఇంత చిన్న సైజు ఉన్నాయి టెస్టిస్.